చంద్రగిరి నియోజకవర్గం 2024 అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో నిల్చుంటా అని రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ అన్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 20 ఏళ్లుగా గల్లా కుటుంబంతో రాజకీయ అనుబంధం ఉందన్నారు. టీడీపీ పార్టీ టికెట్ కోసం ఆశిస్తున్నా నాకు గల్లా ఫ్యామిలీ నుంచి సహాయ సహకారాలు ఉన్నాయి అన్నారు. టీడీపీ నుండి టికెట్ అందకపోయినా స్వతంత్ర అభ్యర్థిగానైనా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని బడి సుధా యాదవ్ అన్నారు. తమ వ్యాపారం ముందుకు వెళ్లేందుకు కొందరు వ్యాపారస్తులు మహిళలను ఆసరాగా చేసుకుంటున్నారు. మహిళలను ఆకట్టుకునేందుకు కొత్త స్కీములను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే భద్రాచలంలో ప్రధాన రహదారి కూడల్లో ఉన్న వివి ఫ్యాషన్ మాల్ నందు వార్షికోత్సవం సందర్భంగా మహిళలకు కేవలం ₹1 చీర అని చెప్పి ప్రచారం చేయడంతో దుకాణం తెరవకముందే పట్టణంలో ఉన్న మహిళలు క్యూ కట్టారు. దుకాణం తెరిచిన వెంటనే కేవలం ₹1 ఒక చీర పొందాలని అత్యుత్సాహంతో మహిళలు తీవ్రంగా పోటీపడ్డారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశంతో పరిస్థితి చక్కబెట్టే ప్రయత్నం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.